మొదటగా కార్యక్రమాన్ని 6వ సర్కిల్ నుంచి కోడల వరకు ఈ ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి అలాగే సమావేశానికి తీసుకోవాల్సినటువంటి అంశాల మీద చర్చించడానికి ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేయడం అదేవిధంగా ఇవ్వడం జరిగింది. అయితే ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో అంటే మనం 5 రోజుల క్రితం అన్ని శాఖల అధికారులతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆయా శాఖల అధికారులు ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించి జరుగుతున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఆ రోజు చర్చించడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి సమావేశంలో ప్రధానంగా ఆర్టీసీ, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కొన్ని అభిప్రాయాలను ఆ రోజు వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా ఆర్టీసీ నుంచి వాళ్ళకి మొత్తం రోజు మొత్తం మీద 40 సర్వీసులు అనేవి అక్కడ తిరుగుతూ ఉన్నాయి. అలాగే ట్రాఫిక్ ఇబ్బందిగా ఉందనేది వారు చెప్పినటువంటి అంశము. రెండో అంశము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ వెహికల్స్ ఎక్కువ మూమెంట్ ఉండడం వల్ల ట్రాఫిక్ జామ్ అవటము, అదేవిధంగా ఎక్కువగా యాక్సిడెంట్ జోన్ ఉందనేది వారు చెప్పినటువంటి అంశము. అదేవిధంగా రైతుల డిపార్ట్మెంట్ నుంచి ఈ అంబులెన్స్ అనేది రావటము ఇబ్బందికరంగా ఉందనేది, ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుందనేది వారు చెప్పినటువంటి అంశము. అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఈ వెహికల్స్ వచ్చినప్పుడు వాళ్ళ కోర్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు బ్రేక్ చేయడం వల్ల ఈ పవర్ ఇంట్రప్షన్ అనేది కూడా జరుగుతున్నటువంటి అంశాన్ని ఆ రోజు చెప్పినటువంటి అంశము. ఈ విధంగా మనం వివిధ శాఖల అధికారులతో మాట్లాడిన తర్వాత అదేవిధంగా స్టేక్ హోల్డర్స్ తో కూడా మనం మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 5 విడతలుగా ఆ రోజు మనం మాట్లాడటం జరిగింది. వారి నుంచి కూడా అభిప్రాయాలు అనేది తీసుకోవడం జరిగింది. అయితే వివిధ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రజా సంఘాలు మాట్లాడినప్పుడు మాకు చెప్పేటువంటి అంశము రోడ్ అనేది కంజెస్టెడ్ గా ఉంది, దాని కొంచెం ఎన్ఫోర్స్మెంట్ రిమూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోడ్ ఎన్ఫోర్స్మెంట్స్ అలాగే రోడ్ ఎన్ఫోర్స్మెంట్ తీసిన తర్వాత ఈ రోడ్డు వెడల్పు చేసే అంశం మీద వివిధ రాజకీయ పార్టీలతో కూడా మనం మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈరోజు వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ అంశం మీద మీ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మొదటిగా మరి వేమయ్య గారు వస్తున్నారు, వేమయ్య గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఒక నెల నుంచి పెద్ద చర్చలుగా జరుగుతుంది కదిరి పట్టణంలో. ఒకవైపు అభివృద్ధి అనేది జరగాల్సినటువంటి అవసరం ఉంది. అట్ సేమ్ టైం అభివృద్ధితో పాటు అక్కడ జరిగేటువంటి హానికరమైనటువంటి అంశాలను కూడా నివారించేటువంటి బాధ్యత కూడా పాలక ప్రభుత్వం కానీ లేదా అధికార యంత్రాంగం కానీ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు బైపాస్ రోడ్డు వస్తా ఉందని చెప్పి గత 2-3 సంవత్సరాలు అంటే గత ప్రభుత్వంలో ఎండింగ్ పార్ట్ ఆఫ్ ద పార్ట్ తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మనం 1-2 సంవత్సరాల నుంచి నిరంతరం పత్రికల్లో కానీ అంటే బడ్జెట్ నుంచి చూస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఒక ఐఏఎస్ అధికారి గిరిగారు అనుకుంటే ఆయన పేరు, ఇప్పుడు ఆయన మన అనంతపురం జిల్లా దాదాపు ఈరోజు ఆయన సెంట్రల్ మినిస్టర్ మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వాళ్ళ బేసిక్లో పనిచేస్తా ఉన్నారు. రీసెంట్ గా సెంట్రల్ మినిస్టర్ మరి పుట్టపర్తికి వచ్చిన సందర్భంలో ఆ గిరిగారు కూడా కదిరికి టెంపుల్కి వచ్చిన సందర్భంలో ఈ రోడ్ అంతా కూడా బ్లాక్ అయిందని చెప్పి ఆయన ఆలోచించి గతంలో ఉంటున్నటువంటి ట్రైన్ మూవ్ చేయడం జరిగింది. మనందరూ కూడా తల్లిదండ్రులు ఆలోచించాల. ఐఏఎస్ అధికారి దాదాపు గిరిగారు ఈరోజు ఈ కోవిడ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా బడ్జెట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలికేట్ కానటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన బైపాస్ రోడ్ వస్తామంటే మన అనంతపురం జిల్లా వాసి కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్నటువంటి కారణంగా వస్తా ఉందనేటువంటి అంశాన్ని మనమందరూ కూడా గమనించాలి. ఈ మధ్యలో ఒక కాంట్రాక్టర్ వచ్చారు, ఆయన చెప్తా ఉన్నాడు, నేనే ఇచ్చుకొచ్చాను, చాలా మంది ప్రయత్నం చేశాను, ఆ రోడ్డు నాకు వచ్చారు. కానీ అది నిజం కాదు. చాలా మంది కాంట్రాక్టర్లు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. ఆ అధికారికి ప్రాంతంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అభిమానాన్ని ఇక్కడ మనకు బైపాస్ రోడ్ వస్తుందనేటువంటి అంశాన్ని మనం ఒకసారి గమనించాల్సిన అవసరం. అదేవిధంగా ఈ రోజు వేమారెడ్డి సర్కిల్ నుంచి కోనేరు సర్కిల్ వరకు రోడ్ లైటింగ్ సంబంధించిన అంశం కూడా చర్చ జరుగుతుంది. ఎవరైతే స్ట్రైక్ ఓనర్స్ ఉన్నారో, ఎవరైతే షాప్ ఓనర్లు ఉన్నారో వాళ్ళందరితో కూడా సమావేశించమని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళ రకం మీరు
మీరు చెప్పినటువంటి అంశాలు కానీ లేదా స్ట్రైక్ ఓనర్స్ చెప్పినటువంటి స్పందన కానీ అది కూడా మీరు వెల్లడించింటే కదా చాలా బాగుంటుంది అనేటువంటి అంశాలు కూడా వ్యక్తపరుస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈరోజు స్ట్రైక్ ఓనర్స్ ఉన్నారో ఇక్కడ 2 రకాల అంశాలు ఉన్నాయి. గతంలో మనం ఇదే అనంతపురం జిల్లాలో కూడా గత ప్రభుత్వ హయాంలో చూస్తే అనంతపురంలో తిలక్ రోడ్ అనేది ఉంది. వంటలు పోలీస్ స్టేషన్ ఉంటే మనం చూస్తూ ఉంటాం తాడిపత్రి బస్ స్టాండ్ లో. అది పడగొట్టాలని పార్లమెంట్ సభ్యులు పడగొట్టకూడదని స్థానిక శాసనసభ్యులు స్టిల్ అది పెండింగ్ లోనే ఉంది. కళ్యాణదుర్గంలో మనం కానీ చూస్తే కదా రోడ్ వైడ్ అనేది అక్కడ జరిగింది. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమంటే అక్కడ జరిగింది, ఇక్కడ జరగలేదు. ఈ నష్ట నివారణ ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ ఎంత, మున్సిపాలిటీలో మనం నిజంగా ఈ రోడ్ వైడ్ చేయడానికి అంత సరిపోయేటువంటి నిధులు ఉన్నాయా, లేదంటే వాళ్ళకి ఏదైతే ప్రైవేట్ ప్రాపర్టీస్ ఈరోజు డ్యామేజ్ చేసేదానికి మున్సిపాలిటీ అధికారంగా పూనుకున్న తరుణంలో వాళ్ళకి ఆ డ్యామేజ్ స్ట్రక్చర్స్ కి కాంపన్సేట్ చేయడానికి అవకాశం ఉందా? ఎందుకు నేను ఈ మాట గుర్తు చేస్తామంటే గత ప్రభుత్వంలో కూడా పుట్టాల కాళసముద్రం ఈ బైపాస్ రోడ్ వేసిన సందర్భంలో మనమందరం కూడా గమనించాం. పుట్టాల దగ్గర నాకు తెలిసి 1 సంవత్సరం పాటు రోడ్డు ఆగింది. వాళ్ళకు గిరిజనులు దాదాపు 63 మందికి వాళ్ళకు కాంపన్సేట్ చేసిన తర్వాత వాళ్ళకు పక్క స్థలాలను కేటాయించిన తర్వాతనే అక్కడ అప్పుడున్నటువంటి రోడ్డు వైడింగ్ అనేది జరిగిందనేది ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా కాళసముద్రంలో కూడా నేను చూసా, వాళ్ళందరూ కూడా మహిళలందరూ వస్తే కలెక్టర్ గారు నేను తీసుకెళ్ళాం. సేమ్ యాజ్ యూజువల్ సమస్య కుటాలలో జరిగినటువంటి అంశమే కాళసముద్రంలో కూడా జరిగిందనేటువంటి అంశాలు కూడా మనం గుర్తు చేసుకొని ఇప్పటికీ మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా చెప్పబోయేది ఏమంటే స్ట్రైక్ ఓనర్స్ ని ఒప్పించాలి. వాళ్ళు మాకు జరిగినటువంటి నష్టాన్ని లేదా జరుగుతున్న నష్టాన్ని మీరు కాంపన్సేట్ చేసి వాళ్ళని ఒప్పించి ఆ రకంగా మీరు ముందుకు పోగలిగితే జరుగుతారు తప్ప లేదంటే బలవంతంగా ఒక విషయంలో ఒక స్ట్రైక్ ఓనర్ చెప్పాడు షాప్ అతను దేశాల్లో మనం పిలిపిస్తా ఉన్నారు, ఇండైరెక్ట్ భయాందోళన గురి చేస్తా ఉన్నారు. నిజంగా అదే కానీ జరిగితే అట్లా భయపెట్టి మనం అట్లా రోడ్లు విస్తరణ చేయాలనుకుంటే మాత్రం తప్పు. అట్లాంటి కార్యక్రమం కానీ జరిగితే ఖచ్చితంగా మేము వాళ్ళ పక్షాన ఆందోళన కూడా కోరుకోవడానికి కూడా సిద్ధము. కానీ ఎవరైతే షాప్ ఓనర్స్ ఉన్నారో ఇది ఎంత మాట్లాడుతున్నారు ఉంది, ఎంత నష్టం జరుగుతుంది, ఎంత మన దగ్గర బడ్జెట్ ఉంది, మనకి ఎంత కాంపన్సేట్ చేయగలము, వీటి అంశాలను కమిషనర్ గారు కూలంకషంగా చెప్పిన తర్వాత మాతో మాట్లాడించుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పటికైనా సరే ఈ అంశాలను కూడా క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కమిషనర్ గారికి ఉంది. బడ్జెట్ ఎంత ఉంది, ఎన్ని హౌసెస్ వెళ్తాయి, ఎన్ని షాప్స్ వెళ్తాయి, ఎంత ప్రైవేట్ ప్రాపర్టీ పోతుంది, ఎంత కాంపన్సేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందనే అంశాలను కూలంకషంగా చెప్పిన తర్వాత ఈ సమావేశాన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం వ్యక్తం చేస్తాను. సంబంధించి అభిప్రాయం, సలహాలు, సూచనలు అడిగారు. అదే రోడ్డు విషయానికి సంబంధించి ఇంతవరకు చేసిన ఎక్సర్సైజ్ ఏంటి, ఏ మనం స్ట్రక్చర్స్ అవి డెమాలిష్ చేయబోతున్నాం అంటే ఆ వివరాలన్నీ కూడా చెప్పుకుంటే బాగుండేది. అయితే ఏదేమైనా అభిప్రాయం అయితే మా పార్టీగా కదిరే టౌన్ లో ఎప్పటి నుంచో ట్రాఫిక్ సమస్య, అలాగే ఎక్కువ రద్దీ, టెంపుల్ కూడా ఇట్లాంటి ఈ ప్రదేశం ఇక్కడ ఉండడం వల్ల ఎక్కువ రద్దీతో ఇప్పటికే అనేక ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి రోడ్డు విస్తరణ చేయడం అనేది అవసరమైంది. ఇది ప్రజల యొక్క అవసరాల రీత్యా అంటే పట్టణ అభివృద్ధి కావచ్చు, అలాగే ట్రాఫిక్ సమస్య నియంత్రణ కోసం కావచ్చు. కాబట్టి రోడ్డు విస్తరణ అయితే కంపల్సరీ జరగాల్సిందే. కాబట్టి జరగాలని మా పార్టీ కూడా. అయితే అదే సమయంలో సూచన అంటే ఇంతవరకు ఇప్పుడు ఆ రోడ్ వైండింగ్ లో ఎవరైతే ఇల్లు కావచ్చు లేదంటే ఆస్తి నష్టం కోల్పోతున్న వాళ్ళని గుర్తించి వాళ్ళకు న్యాయం చేయడానికి ఉన్న అవకాశం మేరకు ఆ రకంగా న్యాయం చేయాలని మేము సూచన, అలాగే మా అభిప్రాయం. ఎందుకంటే గతంలో కూడా కుటుంబాల దగ్గర అటువంటి జరిగితే అప్పుడు కూడా ప్రభుత్వం ఇవాళ పరిహారం ఏమేమో అంటే అది పోరాటం ప్రజలు ఆందోళన చేయడం, దాంతో పాటు అలాగే శాసనసభ్యులు అక్కడ మాట్లాడడం అంటే అర్థంగా అంటే ఇక్కడ బాధ్యతగా ఆ రెండు వ్యవహరించడం మూలంగా ప్రజాప్రతినిధులు కొంత న్యాయం జరిగింది. అంటే అప్పుడు కూడా చట్టం చెప్తారు, ఈ చట్టం ప్రకారం 5,000 రూపాయలు ఉంటే ఎక్కడ భూములు పరిహారం అని చెప్పేసి అయినా ఏది కాదు, మానవత దృక్పథం అవసరమే. కాబట్టి రోడ్ వైండింగ్ ఇల్లు కోల్పోతున్నటువంటి లేదా వాళ్ళకి ఆదాయం ఉన్నటువంటి వ్యాపార సముదాయాలు కోల్పోతున్నటువంటి ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా అధికారుల మీద ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఆ రకంగా ఆ మొత్తం ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఆ అవకాశం మేరకు వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలి. అలాగే రోడ్లు ఇస్తాను కూడా పట్టణ ట్రాఫిక్ నియంత్రణ చెప్తే అలాగే ఆ భవిష్యత్ అవసరాలు ఇస్తున్న అవసరం కాబట్టి ఆ రకంగా ఇది నేను ఈ రకంగా అభిప్రాయం తెలియజేస్తూ మా సూచనని ఈ రోడ్డు మాకు ఎంతో బాధపడ్డాం, ఎంతో శుభపడ్డాము. రోడ్డు ఎవరు చేసి అందరికీ వారి సరైన న్యాయం చేసి ఆ రోడ్డు వెడల్పు చేయాల్సిందిగా మా పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం.
అని చెప్పి సంతోషంగా ఉంది. దానికి తోడు బాధగా కూడా ఉంది. చాలా సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటూ జీవనం గడుపుతున్నటువంటి వ్యక్తులు అయితేనేమి, అదేవిధంగా వ్యాపార విద్య స్థిరపడినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా అన్యాయం జరగకుండా బిల్డింగ్లు ఎంక్రోచ్మెంట్ చేసినప్పుడు కాంపోజిషన్ చెల్లిస్తే చాలా బాగుంటుంది. కాంపోజిషన్ చెల్లించకుండా మాయమాటలు చెప్పి ప్రభుత్వం బిల్డింగ్ పడగొట్టి అన్యాయంగా రోడ్డు నిర్మిస్తే తప్ప పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఏనాడు ఆటంకం కలిగించదు. కదిరి మున్సిపాలిటీ అభివృద్ధి చెందిందే కాంగ్రెస్ పార్టీ హయాంలో. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ యొక్క అవకాశం వచ్చింది. మరి వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు ఈ యొక్క రోడ్డును అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి విధంగా రోడ్డు నిర్మాణ పనులను చేపిస్తే చాలా బాగుంటుందని చెప్పి సభాముఖంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి ధన్యవాదాలు. పట్టణ అభివృద్ధికి సంబంధించిన వరకు లోక్సభ పార్టీ తరఫు నుంచి ఏ విధమైన ఆటంకాలు మేము కలిగించాము. కాకపోతే చట్ట ప్రకారం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయంగా ప్రభుత్వ చట్టంలో ఏమేమైతే ఉన్నాయో దాంట్లో వసూలు పట్టుకొని కానీ పట్టణాలు పట్టించకుండా న్యాయపరమైన వాళ్ళకి అన్ని కాపాడుకుంటూ అందిస్తే మాకు అంతగానే విషయం ఇవ్వలేదేమీ లేదు. ఇంకో విషయం మా పార్టీ తరఫు మేము చెప్పవలసింది ఏమంటే సమావేశం అనేది మార్కింగ్ కలిగిన తర్వాత ఒకసారి ఏర్పాటు చేస్తే అక్కడ లోటుపాట్లు అనేది ప్రజలకు ఏ ఇబ్బందులు జరుగుతాయి, ఎవరెవరికి ఏమైనా అన్యాయం జరుగుతుందా దాని విషయంలో మాట్లాడటానికి మాకు కూడా అవకాశం ఉంటుంది. మార్కింగ్ జరగకపోతే ఈ సమావేశం జరగడం కూడా ఉంటుందే. బట్ మార్కింగ్ జరిగిన తర్వాత ఎవరికి ఎక్కువ పోయింది, ఎవరికి తక్కువ పోయింది, ఎవరు అన్యాయమైంది, ఎవరికి అన్యాయం కాలేదు, దాని విషయంలో మాట్లాడడానికి ఒక సమావేశం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని నేను సమావేశంగా మా బాధ్యత ముందు కోరుకుంటున్నాను. అవసరం ఉండాలి. రోడ్డు రోడ్డు మెడగల నుంచి తూర్పుకి ఎంత భాగం ఇంక్లూడ్ చేస్తున్నారు, ఈ యూనిట్ల ఎన్ని అడుగులు మీరు తొలగిస్తారు అనేది. రెండవది విజయ ట్యాంక్ నుంచి మొదలుపెట్టి ఓల్డ్ భారత్ గ్యాస్ బోర్డు అనుకుంటే ఒక్కోటి భూమి ఇది. దీంట్లో చాలా కబ్జాలు ఉన్నాయి, కొన్ని మసీదు కాంప్లెక్స్లు ఉన్నాయి. మసీదుకు సంబంధించి మద్రసాకు సంబంధించి పరిహారం వాళ్ళకి ఇవ్వడం సవాలు. మరి ఒక్కటి భూముల్లో కబ్జాల్లో ఉండే వాళ్ళకి మాత్రం మీరు పరిహారం కబ్జాల్లో ఉండే వాళ్ళకి ఇస్తారా, ఒక్కడికి ఇస్తారా అనేది క్లారిటీ కావాలి. రెండోది సెక్రటరీ ముందున్నటువంటి మెయిన్ డ్రైవ్ గురించి మొదలుపెట్టి దేవుడి వరకు ఒక్కడు భూములే ఉన్నాయి. వీటిని కూడా గమనంలో పెట్టుకోవాలి. తర్వాత ఇరువైపు కూడా అక్కడ ఒక్కడు భూమి ఉండాలి. దాని తర్వాత గొల్లాయమ్మ మండలం నుంచి మొదలుపెట్టి కోనేరు వరకు ఒక్కడు భూమి, ఎండోమెంట్ భూములు ఉన్నాయి. మరి వాటిని కబ్జాలో ఉండే వాళ్ళకు పరిహారం ఇస్తారా లేదంటే ఎండోమెంట్ ఇస్తారా అనేది క్లారిటీ వాళ్ళని కోరుకున్నాను. మరి అదేవిధంగా ఈటాకు సంబంధించిన స్థలం కూడా అక్కడ ఉండాలి. మరి ఈటాకు సంబంధించిన స్థలంలో రోడ్డు పోయినట్లయితే ఆ పరిహారాన్ని ఈట బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఇవి కాకుండా చిన్న చిన్న పేదవాళ్ళు వేసుకున్నటువంటి బల్బులు కూడా ఉన్నాయి. చాలా వరకు ఏమంటే మన ఊర్లో చాలా మంది అధికారులు వచ్చినా ఎవరు కానీ మొట్టమొదటి ప్రతాపం రోడ్డు పక్కన ఉండే బల్బులను చూపిస్తారు. అట్లా కాకుండా వాళ్ళకు కూడా ఎక్కడైనా ఆల్టర్నేటివ్ గా చూపించి వాళ్ళకు వాళ్ళ ఉపాధి దెబ్బ లేకుండా చూడాలని సమయంగా మనం తీసుకుంటాం. మన ఎవరైతే రోడ్డు కట్టే ముందు ప్రాపర్టీస్ పోతుంటే వాళ్ళందరూ కూడా సమావేశాలు పెట్టాలన్నప్పుడు వీళ్ళు చెప్పినటువంటి ఆలోచన ఎట్లుందంటే మేము మీకు ఇబ్బంది పెట్టాము, మీకు ఇబ్బంది పడకుండా రోడ్డు కావాల్సిన చోటు తీసుకుంటాం. అంటే నేను పిల్లల గురించి కూడా రోడ్డు ఇస్తామన్నా దాదాపు 4-5 సార్లు మార్కింగ్ ఇచ్చిన. దీంతో పాటు వ్యవసాయ సర్కిల్ నుంచి కోరేరు వరకు గతంలో ఏదైతుంది బైపాస్ పడకూడదు
ఢిల్లీకి పోయేవారు, చెన్నై పోయేవారు, ఆర్ఎండి బజార్కి సమకూరించి పొలాల కలిసి ఫ్యాక్టరీలో రైల్వేట్ రోడ్డు రోడ్డు ఉంది. మరి ఎన్విరాన్మెంట్ లో మేము రోడ్ కటింగ్ చేస్తామని వాళ్ళు అనుకున్నారు. సో మీరు మొదటగా చెప్పాలి ఏంటంటే ఎవరైతే బిల్డింగ్లు కట్టినారో వాళ్ళు మున్సిపల్ ఆర్ఎండి రోడ్డును ఆక్రమించినారా, లేదు మేము సేకరిస్తాను, విస్తరణ జరిగింది, ట్రాఫిక్ పెరిగింది, జనాభా పెరిగినారు, వెహికల్స్ పెరిగినాయి, కాబట్టి తీసుకుంటారనే క్లారిటీ చెప్తారా మీరు చెప్పండి. సో ఎందుకు అట్లాంటి ముఖ్యమంత్రి గతంలో 50 వరకు విస్తరణ ఉంది, దాన్ని కొంతమంది బిల్డింగ్లు కట్టినటువంటి వాళ్ళు ఆక్రమిస్తున్నారు, దాన్ని తొలగిస్తామని రైతులు చెప్పాలి. అట్లా చెప్పాలి, మీకు ఇబ్బంది లేదు, మీకు కావాల్సిన ప్లేస్ గా తీసుకుంటారని చెప్పి. ఇంకొక విషయం, ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది పెద్దవాళ్ళు ఉంటారు. మేము చూసాము ట్రాఫిక్ సమస్య చాలా ఇబ్బంది. ఇప్పుడు అందరూ ముందు అక్కడ రాయలసీమ సైకిల్ కూర్చుంటే దాదాపు 2 సేపు ట్రాఫిక్ జామ్ అయింది. అయితే పెద్ద పెద్ద వెహికల్స్ రాలే, చిన్న ఆటోలు కార్లే దాని కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ యాక్సిడెంట్ కూడా జరిగాయి. కాబట్టి రోడ్డు విస్తరణ చేయాల్సిందే. దాంట్లో అంటే రోడ్డు విస్తరణ ఉంటే ఏమవుతుంది, చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా పట్టుకోవడానికి కోసం సదుపాయాలు ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ కానీ సదుపాయాలు పేదవాళ్ళు పెట్టడానికి లేదు, పెద్ద పెద్ద వాళ్ళ కోసం మాట్లాడుతున్నారు. పెద్దవాళ్ళు కూడా తన ఢిల్లీలో ఉన్నటువంటి కేసులు ఆర్ఎండి వాళ్ళు మున్సిపాలిటీ కోసం బాధ్యతలు ఇస్తారు. బాడీలో తీసుకున్నటువంటి వాళ్ళు కూడా 10 రోజులు దాన్ని అయితే చెప్పారంటే కూడా విస్తరణ జరగాలి. విస్తరణ జరిగిన పేదవాళ్ళకి ఏమంటారు ఫుట్పాత్ కూడా పెట్టాలి. అట్లాంటి సమాన న్యాయం జరుగుతుంది తప్ప ఏదో వర్గానికి పెళ్లి వర్గం అది కాదు. తప్పకుండా నేను చెప్పవలసింది మీరు మొట్టమొదటిగా ముస్లిం గుర్తులాడే కాకుండా గతంలో రోజు 50 రోజులు ఉంది, ట్రాఫిక్ పెరిగింది, వెహికల్ పెరిగినాయి, ఇబ్బందులు పడతారు. కాబట్టి తీసుకున్నటువంటి వాళ్ళు కాంప్లైంట్ చేసినట్టు చెప్పాలి. ఇవి ఏం చెప్పాలి, మేము రోడ్డు తీసుకున్నాము, రోడ్డు ఏం తీసుకున్నాము, రోడ్డు ప్రస్తుతం చెప్పాలి. ప్రభుత్వ ప్రాపర్టీ ఆరోగ్య ప్రాపర్టీ అది ఉంది, దాని వల్ల మీకు ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకున్న వాళ్ళకి కాంప్లైంట్ ఇవ్వము, లేదు ప్రైవేట్ ల్యాండ్ ఉంది తీసుకుంటాము, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది ఇవ్వాలని చెప్పాలా. ఇప్పుడు మాట్లాడేటప్పుడు పుట్టాల కాలుష్యం అక్కడ ఏం జరిగింది, రోడ్డు విస్తరణలో భాగంగా కొంతమంది రాజకీయ నాయకులు అభివృద్ధి తప్ప సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడగా. సాధారణమైన ప్రజలకు ఇబ్బంది పడకుండా ఉన్నాయంటే ఆ రోజు వానపక్షాలతో పెద్ద ఎత్తున పుట్టాలలో ఫైట్ చేసి ఇది ఆరోగ్య కాగా మేము కాంప్లైంట్ చేసి ఈరోజు ఇద్దరు ఎంఆర్ఓ కొట్టేస్తామని పోలీసులు కూడా మీరు ఎంత కొడతారయ్యా అదే పట్టాలు ఇస్తున్నారని చెప్పి ఫైట్ చేస్తే వాళ్ళ కాంప్లైంట్ చేసి ఇచ్చారు. కానీ మేము చెప్పాల్సింది రేపు విస్తరణ జరగాల. ఏవైతే ఆ విస్తరణ జరిగే ముందు ఫుట్పాత్ కూడా ఏర్పాటు చేయాలా. అట్లాంటి ప్రైవేట్ ల్యాండ్ ఏదైనా ఉంటే వాళ్ళకి కాంప్లైంట్ చేసుకోవాలి. ఇది ఏమి కూడా పాటించి తెలుస్తానే ఉన్నారు. మార్కెట్లు ఇస్తాను, మీరు మార్కెట్లు ఇస్తాను ఆరోగ్య వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు కావాలంటే చెప్పడం లేదు. కాబట్టి ఇది చేయాలా. 2 సంవత్సరాలు కూడా కూరగాయల మార్కెట్ పోవాలంటే దాదాపు 2 గంటల సేపు టైం పడుతుంది. మరి ఆరోగ్య విషయం మాట్లాడుతుందా, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుందో సాధారణ ఇంకో చిన్న ఎక్కువ వస్తారంటే ఇప్పుడున్న రోజులలోనే పోలీసులు కూడా ఆ షాపులలో మాట్లాడరు, పెద్ద పెద్ద కార్లు పెట్టి మాట్లాడరు, ఆటోలు పెట్టి కొడతారు, సరుకులు తీసుకొచ్చిన కొడతారు. కొట్టేదంటే ప్రజలు గ్రామీణ ప్రాంతం నుండి వచ్చేవారు. ఆ రోజు ఏ రాజకీయ పార్టీ ఏ పెట్టుకెళ్ళి మాట్లాడరు. ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు సరుకుల కోసం వస్తే వాళ్ళు ఎక్కడ తీసుకుని ఎక్కడ పెట్టుకుంటారు. ఎక్కడైనా బస్ ట్రాఫిక్ లేదు, ట్రాఫిక్ లేదు, సరుకులు తీసుకెళ్ళి అక్కడ పెట్టిన ట్రాఫిక్ ఇబ్బంది అయితే పోలీసులు 4 లాంటి చేస్తారు. ఇప్పుడు కూడా ఫోటో నేను తీసుకుని పోలీసు సభలు కొడతారు. ఇది అన్యాయం. వాటి విస్తరణ జరగాల. విస్తరణ జరిగే ముందు మీరు ఏదైతే ల్యాండ్ అప్లికేషన్ జరుగుతారంటే వాళ్ళకి కాంప్లైంట్ చేస్తున్నారు లేదంటే చెప్పాలా. వాటి కంపల్సరీగా జరగాలని చెప్పేసి దినాంకం కాబట్టి చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. మేము కూడా తెలుగు గారి సార్లు ఎమ్మెల్యేలు అయినాము, ఇక్కడ వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిసారి రోడ్ వైడనింగ్ జరగాల అని సమస్య వచ్చింది. కానీ అప్పుడున్న సమస్యలు డబ్బు సమస్య, ఫైనాన్స్ సమస్య ఉన్నందువలన ఎవరు చేయలేకపోయాం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత
వైఎస్ఆర్ గవర్నమెంట్లో మన సిద్ధారెడ్డి ఎమ్మెల్యే గారు కృషితో రోడ్డు పడేది ఫండ్స్ వచ్చినాయని విన్నాను. చాలా సంతోషకరమైన విషయం. అట్లీస్ట్ ఇప్పుడైనా జరుగుతూ ఉంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 అడుగులు ఉంటే 80 అడుగులు కూడా తీసుకోండి రోడ్డు. దాని నుండి ఎంక్రోచ్మెంట్స్ ఉంది. దాంట్లో చాలా మంది ఇలియాస్ గారు చెప్పినట్లు వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ లో కూడా చాలా వ్యాపారాలు జరిగినాయి. వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ తెలిసి కూడా మున్సిపాలిటీ వాళ్ళు ప్లాన్ ఇచ్చినారు, చెప్పినా కూడా ప్లాన్ ఇచ్చుకుంటా పోయినారు, ఏం చేయలేకపోయినారు. చెప్తే కూడా ఇది మున్సిపాలిటీ కాదు, ఇది వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ చెప్పినా కూడా కోర్టు నుంచి తెచ్చినా కూడా వాళ్ళు చేశారు. అట్లా చేసి చాలా మున్సిపాలిటీ కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ అనుకుంటా ఎక్కువ వాళ్ళు ప్లాన్ ఇచ్చినారు, ఇంట్లో కట్టేసినారు. అయితే దీన్ని నేను చెప్పేది అంటే ముఖ్యంగా దేవాదాయ శాఖ ప్రాపర్టీస్ ఉన్నాయి, వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ కి ఎంతవరకు ఉందో, ఎంత మీరు వెడల్పు చేస్తారో అంతవరకు వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీకి వాళ్ళ చైర్మన్ ఉంటారు, వాళ్ళ గురించి డబ్బులు తీసుకున్నారు, వాళ్ళ ప్రాపర్టీ ఆ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీకి ఇస్తాం. అదేవిధంగా దేవాదాయ శాఖ వాటర్ ఏమైనా ఇంక్లూడ్ చేస్తే ఆ ప్రాపర్టీ దేవాదాయ శాఖ డబ్బులు ఇద్దాం. అందరూ కోరుకుంటాం. ఇది మంచి కార్యక్రమం. దీంట్లో కార్యక్రమాలు ఉండవు. ఎమ్మెల్యే గారికి ఫలానా వ్యక్తికి ఇవ్వాలా, ఫలానా వ్యక్తికి ఇవ్వకూడదని కార్యక్రమాలు ఉండవు. 80 అడుగులు అన్నప్పుడు 80 అడుగులు కోసేసి 80 అడుగులు ఎవరు ప్రాపర్టీ పోతా ఉందో దాంట్లో వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ ఎంత ఉందో, దేవాదాయ శాఖ ప్రాపర్టీ ఎంత ఉందో అంతవరకు ఆ డిపార్ట్మెంట్స్ పోతాయి. మిగిలిన దాన్ని ఎవరైతే కోరుకుంటారో వాళ్లకు న్యాయం చేయాలా. కొందరు ఇల్లు కోరుకునే పరిస్థితి ఉంది. ఆ ఇండ్ల వాళ్ళకు కూడా వేరే స్థలం చూసి, మంచి స్థలం చూసి వాళ్ళకి ఇళ్ల సౌకర్యాలు కూడా కల్పించడానికి గవర్నమెంట్ తప్పకుండా కృషి చేస్తుందని ఎమ్మెల్యే గారు ఉన్నారు, వాళ్ళు కూడా కృషి చేస్తారు. అట్లా వాళ్ళు కోరుకోకుండా అందరికీ న్యాయం చేస్తామని ఈ విషయంలో మాత్రం రోడ్డు పడేది విషయంలో అందరూ ఏకప్రేమంగా వచ్చి దీన్ని సపోర్ట్ చేద్దాం. అదేవిధంగా దీన్ని సభాధ్యక్షుల్ని నాకు దంపులు కొన్నిసార్లు సార్, ఎందుకంటే భిన్నమైనటువంటి స్టేట్మెంట్ వస్తాం. ఈ ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చినారా, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు వాడతాం, మీరు గొడవలు ఇస్తాం. మీరు నాకు అది క్లియర్ చేయాలి చెప్పండి. మనకి కోచింగ్ ఫైనాన్స్ నుంచి ఫండ్స్ కేటాయించడం జరిగింది. ఆ 16వ ఆదేశము నిధుల మేరకి అక్కడ ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఈ రోజు మనం ప్రపోజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అప్రోచ్ ఏడీపీ అప్రోచ్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినాయి, ధన్యవాదాలు చెప్పడం తప్ప సమాచారం. ఇది 14వ ఆర్థిక ప్రణాళిక సంఘం ఇచ్చినటువంటి నిధుల్ని డైవర్ట్ చేసి సరే అప్రూవల్ తీసుకుంటున్నాం అంటే డిఫరెంట్ సబ్జెక్ట్ కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అందరూ కూడా ఒకసారి మళ్ళీ క్లియర్ పెట్టుకోవాలి. ఎందుకు చేస్తున్నారంటే మాట ఇవాళ కరోనా వచ్చింది, వ్యాపారస్తులందరూ 3 నెలలు 4 నెలలు ఉద్యమ రోజులు లాక్డౌన్ రోజులు. ఈరోజు ఇప్పుడు అన్లాక్ స్టార్ట్ అయిన తర్వాత చిన్న వ్యాపారులు, కిరాణా కొట్టు వాళ్ళు, మిగతా వ్యాపారులు, వస్త్ర వ్యాపారులు అయితే పార్సల్ కనుక్కోలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవన్నీ ఇబ్బంది ఉంటే ఏదో చేయగలిగారు. గ్రాస్ రూట్ లెవెల్లో క్షేత్రస్థాయిలో కూలీలు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా తిరిగిలేనటువంటి పరిస్థితులు చేస్తారు. ఇప్పుడే మానసికంగా కోరుకుంటున్నారు, ఇంకా ఆర్థికంగా కోరుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వ్యాపారాల మీద దెబ్బేయడానికి మన దగ్గర డబ్బులు ఉన్నాయా? ఇంకొక మాస్టర్ ప్లాన్ ఇస్తాడు ఏటీపీ, మీకు అభ్యంతరం చెప్పగలరు. బియాండ్ మీరు తెచ్చేస్తే మీ దగ్గర దానికి సరిపడా నిధులు ఉన్నాయా? మూడవది, మీరందరూ కూడా కన్సెన్సెస్ కావాలా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మీరు అన్ని కన్సెన్సెస్ అనేది టెండర్ కూడా ముందు చేసుకుంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేసేవారు. అలాగే మీకు ఇబ్బంది ఉండేది కాదు. ఇది మేము చేసినాం, మా అభిప్రాయం మేరకు మేము చేసేసినాం, ఈరోజు మీరందరూ ఏం చెప్పినారంటే కేవలం ప్రజలకు విషయం చేయాలని ఒకే ఒక ఆలోచనతో మీరు దగ్గర రావడం కానీ మీరు చూపించినటువంటి నిర్లక్ష్యం బయట రాదని చెప్పేసి మీ వర్గాలకు చెప్తాను.
You have done what is there with you and which you should not do also. Beyond that you are placed. దాన్ని దాటిన తర్వాత కూడా ఈ రోజు అన్ని పనులు చేసేసి మేము పిలిచి పెద్ద మనుషులు మేము అయిపోయింది అన్ని చేసినాం ఈ రోజు మాట్లాడుకుంటున్నారు. దీనిలో ఐవాస్ ప్రోగ్రామ్ అందరూ కూడా కంటిన్యూ జరిగిన చూసినారే కానీ ఎక్కడ కూడా నిర్మాణాత్మకంగా ఈ గ్రామం బాగుపడాలా గ్రామం అభివృద్ధి చెందాలనే ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమంలో మన సలహాలు కానీ సూచనలు కానీ ఏ మేరకు అవసరం లేదనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా కనిపించగలిగినటువంటి విషయంలో అధికారులను కూడా హెచ్చరిస్తాను. రెండోది మీరు నిర్వహించినటువంటి సర్క్యులర్ గురించి కూడా చెప్తా ఉన్నా. సర్క్యులర్ లోనే విషయం కరెక్ట్ గా చెప్పలేనటువంటి వాళ్ళు మీరు ఈ కార్యక్రమాన్ని సజావుగా చేయాలని నాకైతే 100% మనస్ఫూర్తిగా చెప్తానా. సజావుగా అన్ని కార్యక్రమాలను ఖచ్చితంగా తెలియజెప్తానని మీరు చాలా కాదని చెప్పేసి. మూడోది అదే పదే ఒక స్ట్రాటజిక్ గా మాట్లాడతారు. ఏమంటే కనుగొండ ప్రజలతో అక్కడ కాంప్లెక్స్ ఈ ఈరోజు అందరికీ అన్ని పార్టీల వారు ఉన్నారు. వీళ్ళందరి పార్టీల సమస్యలు నేను చెప్తాను. మీరు ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో ఎవరైతే ఇబ్బంది ఉన్నటువంటి వారు ఉన్నారో ఎవరైతే ఆస్తులు పోగొట్టుకున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళ అభిప్రాయ సేకరణ అనేది సహేతుకంగా పారదర్శకంగా అన్ని పార్టీల్లో రిప్రజెంటేషన్ పెట్టి ఒక లైవ్ వీడియో కెమెరా పెట్టుకొని పోయి వాళ్ళ జోడు పోయేసి మీరు తీసుకోండి. ఈవెన్ ఇఫ్ యూఆర్ గెటింగ్ 40% సపోర్ట్ ఫ్రమ్ దెమ్ మీరు వాలంటీర్గా నాకు అసలు నాకు ప్రైవేట్ ల్యాండ్ 531 సర్వే నెంబర్ మీరు చెప్పారు. అది 531 సర్వే నెంబర్ బయట తీసినటువంటి వ్యక్తి నేను అప్పట్లో ఠాగూర్ గారు కట్టెల్ గారు డైరెక్టర్ ఉన్నారు. దాంట్లో ఒక కాంట్రవర్సీ వస్తే భక్తులు అంటే నా సర్వే నెంబర్ దేనికి వస్తుంది నా ఆస్తి అని చెప్పేసి కొట్లాడితే డిస్ట్రిక్ట్ సర్వే నుంచి నాకు సర్టిఫై చేసుకున్నటువంటి ప్రాపర్టీ ఈరోజు చెప్తున్నా. వేరే వాళ్ళకి తయారు నా వాళ్ళు స్వచ్ఛందంగా మెజారిటీ ప్రజలు నా అభిప్రాయపడి ఖచ్చితంగా మేము అందరూ సిద్ధంగా ఉన్నామంటే ఒక్క రూపాయి పరిహారం తీసుకోకుండా నా మీరు చేయాల్సిన పని సహేతుకంగా చేయడం లేదు. ఈరోజు చెప్పినాడు సుప్రీడన్నా చెప్పినాడు. నేను కూడా ఆయనకు ప్లాన్ అయిపోయింది. ఈరోజు పేదల గురించి ఆలోచన చేయండి, అడుగు మనుషులటువంటి వాళ్ళ గురించి ఆలోచన చేయండి, ఆటలకు అవలంబించినటువంటి వాళ్ళ గురించి ఆలోచన చేయండి. ఏదో మా దగ్గర అధికారం ఉంది, మీ అధికారాన్ని కరెక్ట్ లేదు మీరు మీటింగ్ పెట్టినప్పుడు దట్ ఇస్ వాట్ యువర్ పవర్. మరి పవర్ ఎదురు చెప్తారు మీరు ఇంతేం జరగదు. ఈ పవర్ మీరు మీటింగ్ పెట్టుకునే పవర్ లేనటువంటి పరిస్థితుల్లో ఇంతమంది జీవితాలు తలవాటు రాయడానికి మీకు ఉపయోగపడుతుందంటే మీరు గుర్తుగానే మీకు గుర్తుపెట్టుకోమని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ప్రత్యేకించి అధికారులు మా రాజకీయ ఆలోచనలు, రాజకీయ పార్టీల నిర్ణయాలు, రాజకీయ నాయకుల వ్యక్తిగతంగా తీసుకునేటువంటి నిర్ణయాలు సవాళ్ళ కూటమి మేము కొట్లాడుతుంటాం రాజకీయంగా. అల్టిమేట్ గా వెన్ ఇట్ కమ్స్ ఫర్ ద సొసైటీ మీరు బ్యాలెన్స్ గా ఆలోచించి మీ నుంచి ఆశిస్తున్నారు. మీ మీద సిస్టమ్ టు హెల్ప్ us ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ ప్లేస్. మా గ్రామం అభివృద్ధి కోసం కావచ్చు, మా ప్రజల సంరక్షణ కోసం కావచ్చు, మీరందరూ కూడా పారిశుద్ధ్యానికి ఉద్యోగం ఉంటే ఈ గ్రామానికి వచ్చిన మేము గౌరవిస్తాం. మీరు కూడా అదే ఆలోచన అయినా బిహేవియర్ కానీ అవుట్ ఆఫ్ ది వే కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ మీరు థింక్ చేసి కానీ మేమేం చేసినా చెల్లుబాటు అవుతుందంటే మాత్రం చూస్తూ మాత్రం ఊరుకోమని చెప్పి కూడా మేము ప్రకటిస్తాము. ఈ సభాపూర్వకంగానే వచ్చే రోజుల్లో కూడా ఎవరైతే చేయకపోతున్నారు మీరు భయపడుతూ ఉంటుంది. ఇది ఒక వెంచర్, ఒక డ్రాస్టిక్ డిసిషన్ తీసుకునేటువంటి మీరు స్టేక్ హోల్డర్స్ దగ్గర పోయేసి అవేర్నెస్ తీసుకోండి, మాట్లాడండి. మీకు మెజారిటీ కాదు, 50% కాదు, 40% మంది ప్రజలు వచ్చినా కూడా మిగతా 10 మందిని 15 మందిని మేము ఒప్పించుకుంటాం. మా పార్టీ కింద మా ఊరు బాగుపడాలని కోరుకుందా. కానీ మరి మీరు అత్యవసర మార్పులతో 10% 15% పీపుల్ ని సాటిస్ఫై చేయాలా, లేదంటే మా ఆలోచన ఇంప్లిమెంట్ చేయడానికి 10% 50% వచ్చారంటే ఖచ్చితంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తాం. వాళ్ళని కాన్ఫిడెన్స్ లో తీసుకునే కాన్ఫిడెన్స్ లో తీసుకొని చేసే ప్రతి పనికి మా మద్దతు ఉంటుంది. మీరు ప్రజలకు సహేతుకంగా తెలియజేయకుండా వాళ్ళ ఆలోచనలకు విధంగా వాళ్ళ జీవితాల్లో మరింత కష్టాన్ని చేసే విధంగా మీరు చేసే ప్రతి పని కూడా మేము వ్యతిరేకిస్తాం, పోరాటం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. మూడవది మీకు ఇంకొకసారి చెప్తాను, ఇటువంటి అభివృద్ధి పర్సనల్గా వ్యక్తిగతంగా ఏముంటుంది. మీరు వ్యక్తిగతంగా ఆలోచన చేసిన రోజు మేము వ్యక్తిగతంగా మాట్లాడతాం. ఇలా ప్రిపేర్ ఫర్ ఇట్. అంతేగాని మాకేదో మోసుకున్నాం మళ్ళీ 60 సంవత్సరాలకు ఎలక్షన్స్ వస్తాయి ప్రభుత్వం చూసుకుందాం లేకుంటే అది మీ ఇష్టం. మిమ్మల్ని కూడా కోరుతాను కాబట్టి మీరు సరే
అది కూడా ఏ రకంగానూ సహేతుకంగా లేకుండా అవకాశం చేస్తే ఖచ్చితంగా బయట అవుట్ చేస్తామని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా వచ్చి పట్టణ ట్రాఫిక్ సమస్యలపైన తమ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చినందుకు పేరు పేరు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు మనం కదిరి పట్టణ జనాభా 1,00,000 దాటిపోయింది. కానీ పట్టణంలో ఉన్నటువంటి చాలా రోజులు ఎప్పుడో 10,000 జనాభా ఉన్నప్పుడు ఏ రోజు ఉన్నాయో ఈ రోజు కూడా అదే రోజులు ఉన్నాయి. నిత్యం ట్రాఫిక్ సమస్యలతో వారు వీరు కాకుండా పట్టణ జనాభా అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే జనాభా అందరూ కూడా ఈరోజు ఇబ్బందులు పడతా ఉన్నారు. ముఖ్యమంత్రితో ఈరోజు నాకు తెలిసినంత వరకు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా రోడ్డు విస్తరణకు ఏ విధంగా ఎవరు కూడా మాట్లాడలేదు. అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజాసంఘాలు కూడా ఈ రోడ్డును విస్తరించండి, ట్రాఫిక్ సమస్యలు తీర్చండి అని ముఖ్యమంత్రితో మీరందరూ కూడా తెలియజేసినందుకు మీకు అందరికీ కూడా చాలా మంది స్టేక్ హోల్డర్స్ గురించి నష్టపోయే వాళ్ళ గురించి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోమని మేము ఇచ్చినటువంటి అమూల్యమైన సలహాని ఖచ్చితంగా ప్రభుత్వం స్వీకరిస్తుంది. ఏ ఒక్క పేదవాడికి కూడా ఏ ఒక్క స్టేక్ హోల్డర్కి కూడా నష్టం జరిగించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతూ మీకు అందరికీ కూడా సవినీయమైన ఈరోజు హిందూ రోడ్డు గురించి కదిలో చాలా రోజులు పెద్దలు చెప్పారు, చాలా రోజులు ఎదుర్కోవాలని. అందులో ప్రధానమైనటువంటిది మనం కాళేశ్వరం నుంచి హిందూపురు కోనేరు వరకు ఉన్నటువంటి రోడ్డు. గతంలో ఈ రోజులో అంత పెద్దగా ట్రాఫిక్ ఉండేది కాదు. కానీ గడిచిన 20 సంవత్సరాలుగా విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోతా ఉంది. ముఖ్యంగా భూమంతుల ప్రాంతంలో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలన్నీ కూడా బెంగళూరు తమ సిమెంట్ తీసుకుపోవడం అయితేనే, అదేవిధంగా 2012-13లో ఏదైతే మన రెవెన్యూ ఆఫీసులు కానీ, ఆర్టీఓ ఆఫీస్ కానీ, డిఎస్పీ ఆఫీస్ కానీ అవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉండడం మూలంగా రోజు రోజుకు కూడా ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరుగుతాం. అందులోనూ శ్రీమతి లక్ష్మణసింహస్వామి గారి దేవస్థానం, ఆ దేవస్థానం కూడా విపరీతంగా భక్తులు వచ్చేటువంటి మార్గం అదే. మరి ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. మన కళ్ళ ముందే ఎంతో మంది యాక్సిడెంట్లు గురవుతా ఉన్నాయి. ఈరోజు కూడా మనం వచ్చినప్పుడు ఇక్కడ కరెంటు పోయి చాలాసేపు పవర్ రాలా. ఆ పవర్ రాకపోవడానికి కారణం కూడా ఇల్లు సర్కిల్లో లారీ ఒక ఫోన్ కొట్టేసింది. ఆ ఫోన్ రిపేర్ చేయడంలో కాస్త ఆలస్యమైంది. మీరు ఈ విధంగా నిత్యం ఎక్కడో ఒకట కరెంటు స్తంభాలను దిగుట్టడము, మనుషులు ప్రాణాలకు ముప్పు కావడము, గంటల ట్రాఫిక్ లో చిక్కుకుపోవడం, విపరీతమైనటువంటి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళ ఇళ్లకంతా పొల్యూషన్, డైరెక్ట్ గా వాళ్ళ ఇళ్లకంతా కూడా ట్రాఫిక్ సంబంధించిన పొల్యూషన్ పోవడం అయితేనే, మరోవైపు వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి. కనీసం ఒక సైకిల్ కూడా ఆ షాపుల ముందు కానీ ఆ ప్రాంతంలో నిలబెట్టుకునే పార్కింగ్ చేసుకునే అవకాశం, మనుషులు నిలబడే అవకాశం కూడా లేనటువంటి పరిస్థితి. వీటన్నిటి నేపథ్యంలోనే మనం బైపాస్ రోడ్డు కావాలని చెప్పి ముక్తగంటలతో కదిరి పట్టణ ప్రజలందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత 20 సంవత్సరాలుగా అనేక మంది ప్రజాప్రతినిధులు ఈ బైపాస్ రోడ్డు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. చివరికి ఈరోజు మనందరి యొక్క కళలు కూడా సఫలీకృతం అయ్యారు. బైపాస్ రోడ్డు గౌరవ సభ్యులు ఆహ్వానితులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. రేపు ఉదయం 11 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మరొక మినిస్టర్ నితిన్ గడ్కరీ గారి చేతుల మీదుగా కదిరి బైపాస్ రోడ్డుకు సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం వర్చువల్ గా జరగబోతుంది. మరో 10 రోజుల్లో ఫిజికల్ గా పనులు కూడా ప్రారంభమవుతాయి. టెండర్ ప్రక్రియ పూర్తయిపోయింది. రేపు 16వ తారీఖున విజయవాడలోని ఆయన ఢిల్లీ నుంచి విజయవాడ నుంచి కూడా వర్చువల్ గా భూమి పూజ చేస్తారు. నెల మండలంలో కూడా పనులు ప్రారంభమవుతాయి. కొంతమంది చాలా గౌరవ వచ్చుకుంటాను, బైపాస్ రోడ్డు దీన్ని విస్తరించాలని దాని కూడా కొంతమందికి కూడా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు బైపాస్ రోడ్డు మీద పోయే ట్రాఫిక్ ఏదైతే హెవీ వెహికల్స్ ఉన్నాయో పులివెందుల ప్రాంతం నుంచి కానీ, అనంతపురం ప్రాంతం నుంచి కానీ వచ్చే
హెవీ వెహికల్స్ మాత్రమే ఆ బైపాస్ రోడ్లో పోతాయి. ఆ హెవీ వెహికల్స్ ఈ రోజులో మనం దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా మన పట్టణంలో అలౌ చేయబడాలి. కాబట్టి ఈ పక్కన కొన్ని వెహికల్స్, ఆ పక్కన కొన్ని వందల వెహికల్స్ కూడా ఆగిపోతాయి. రాత్రి 9 తర్వాత మాత్రమే వాటిని అలౌ చేస్తాం. డే టైం అంతా కూడా కేవలం మనకు ఈ ప్రాంతంలో మన ప్రాంతంలో ఉన్నటువంటి ట్రాఫిక్ తోనే నిత్యం ఇక్కడ రోడ్లు బ్లాక్ అవుతా ఉంటాయి, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేకాదు ఇంకా మనకు ఆ రోజు అయితే విపరీతమైనటువంటి విస్తరణ జరుగుతూ ఉంది. పేదలకు సంబంధించినటువంటి పట్టాలు ఆదివాసి ఎదురుగా ఉన్న ప్రాంతాల్లో దాదాపుగా 2,000 మందికి వీళ్ళు అక్కడ పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతాం. 2 నెలల్లో అక్కడ 2,000 కుటుంబాలకు పట్టాలు ఇస్తున్నాం. వచ్చే సంవత్సరం రోజుల్లో వాళ్ళందరూ కూడా అక్కడ ఇల్లు నిర్మించుకొని 2,000 కుటుంబాలు ఆ ప్రాంతంలోకి రాబోతా ఉన్నాయి. మరోవైపు టిక్కోలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లలో దాదాపుగా 11,000 మంది కుటుంబాలు తొందరగా వాళ్ళు కూడా ఆ ప్రాంతాల్లో 11,000 కుటుంబాలు చేరిపోతాం. అంతేకాదు ఈరోజు ఆ ప్రాంతంలో విపరీతంగా ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకు రాబోతా ఉన్నాయి. ఈరోజు ముత్యాల చెరువులో కూడా ఒక 100 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ స్పాన్స్కేల్ యూనివర్సిటీ కావాల్సినటువంటి ఒక పార్క్ కూడా రాబోతా ఉన్నాం. అంతేకాదు దానికి యువతలో ఒక మైనారిటీకి సంబంధించినటువంటి బాయ్స్ రెసిడెన్షియల్ ఇప్పటికే దాదాపుగా పూర్తి కావచ్చు. అదేవిధంగా ఆర్టీఓఎస్ పక్కనే మనకు మైనారిటీ పాలిటెక్నిక్ కళాశాల కూడా రాబోతా ఉంది. అదేవిధంగా గట్టుబడిలోనే మనం ఒక మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ కాలేజీగా రాబోతా ఉంది. దాదాపుగా ప్రభుత్వం ఆ ప్రాంతంలో మనకు అందుబాటులో ఉండడం మూలంగా వచ్చినటువంటి ప్రతి సంస్థ కూడా ఆ ప్రాంతంలోనే మనం కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో రేపు పొద్దున బైపాస్ రోడ్డు ప్రారంభమైతే ఆ రోడ్డుకు 2 వైపులా కూడా ప్రైవేట్ గా దాదాపు 2-3 వేల కుటుంబాలు కూడా ఇల్లు నిర్మించుకుంటారు ఖచ్చితంగా బైపాస్ రోడ్డు పక్కన. మొత్తం మీద 5,000 కుటుంబాలు మనకు కొత్తగా ఆ ప్రాంతంలో రేపు పొద్దున్న చేరిపోతా ఉంటారు. అంటే దాదాపుగా 15 నుంచి 20,000 జనాభా. వీళ్ళందరూ కూడా రోజు ఉదయం వేస్తే చెప్పిన వరకు ఏమాని సర్కిల్ నుంచి రాయలసీమ సర్కిల్ వరకు ప్రధానంగా గతంలో ఏదైతే రోడ్లు కాలంలో ఉందో ఆ రోడ్డు నడికే విస్తరణ అనేది జరుగుతుంది. దాని మీద స్వచ్ఛత పూర్తిగా ఇస్తున్నాము. దాని తర్వాత నుంచి మనకు కోనే వరకు వెళ్ళేదంతా కూడా విలేజ్ సైడ్ అది గవర్నమెంట్ టెంపుల్ సైకత్యం దాంట్లో మాత్రమే నేను చెప్పినట్టు 80 అడుగుల రోడ్ అనేది లేదు కాబట్టి అక్కడ మాత్రం టెంపుల్ ఈ గురు తీర్థము తర్వాత ముందర ఇంకోవైపు జరుగుతున్నాయి కాబట్టి వాటి విషయంలో వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తెలుగునాయం పెడతాము ఇవన్నీ ఉన్నాయి. అక్కడంతా కూడా రోడ్డు ఎంతవరకు పడుతున్నారు ప్రజల మీ అందరి అభిప్రాయం మేరకు అక్కడ నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని మీకు అందరికీ కూడా స్పష్టంగా సభాపూర్వకంగా తెలియజేస్తుంది. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8:30 మీ కదిరి డిజిటల్ కేబుల్లో.